హాయ్ హలో దిస్ ఇస్ యువర్ వేదాంత్ మౌర్య సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. నేటికి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడానికి కారణం ఏదైనా ఉందంటే అది విద్యా వ్యవస్థ. ఆ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది నాయకులే. ఎందుకు అలా అంటున్నానంటే నేడు ఒక విద్యార్థి కాలేజీకి వెళ్ళి సక్రమంగా చదువుకోవాలంటే ఆ విద్యార్థి భవిష్యత్తు అనేది తరగతి గదిలో నిర్మాణం అవుతుంది. అలాంటి విద్యార్థులు చదువుకున్న చదువుని పరీక్షల్లో రాస్తూ ఉత్తీర్ణత సాధించి ఒక 60% 70% ఉత్తీర్ణత సాధించి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పోగొట్టడం కోసమో, లేకపోతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థని రూపుమాపడం కోసమో, లేకపోతే వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకోవడం కోసమో ప్రయత్నం చేసే అవకాశం చాలా ఉంటుంది. అలాంటి సందర్భంలోనే విద్యార్థులు చదువుకొని నేడు 10th కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదువుతున్నటువంటి పిల్లలు, అలాగే లాగ్ చేస్తున్నటువంటి పీజీలు చేస్తున్నటువంటి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అనేది అగమ్య గోచరంగా మారే పరిస్థితి వచ్చింది. ఎందుకంటారా, నేటికి స్కాలర్షిప్స్, ఫీజ్ రియంబర్స్మెంట్ లాంటివి రాకుండా ఎంతో మంది ఇబ్బంది పడుతూ మన ఆర్గనైజేషన్ వారికి వచ్చి వాళ్ళ యొక్క గోడును వినిపించుకోవడం జరుగుతుంది. అంటే ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి, స్కాలర్షిప్స్ రావటం లేదు కాబట్టి మీ ఎగ్జామ్ ఫీజు మేము కట్టుకోము, మీకు హాల్ టికెట్స్ ఇవ్వమని చెప్పేసి కాలేజ్ యాజమాన్యాలు పిల్లల్ని పీల్చి పిప్పి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఈ విద్యార్థుల కోసం మనం పోరాడదాం, విద్యార్థుల కోసం మాట్లాడదాం అని చెప్పేసి ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళితే మాకేం సంబంధము అన్నట్టు వాళ్ళు వ్యవహరించే ప్రసక్తి అయితే వస్తుంది. అంటే ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఖాళీలను పూరించే పరిస్థితిలో లేదు. అలాగే కనీసం విద్యార్థులకు సరైన బోధన చేసే ప్రసక్తి లేదు. కనీసం వాళ్ళు ఎంతో కొంత చదువుకొని, వాళ్ళు స్వతహాగా చదువుకొని వాళ్ళు ఎగ్జామ్స్ రాద్దామంటే ఎగ్జామ్ ఫీజు కట్టుకోలేనటువంటి కాలేజ్ యజమాన్యాలు ఎన్నో ఉన్నాయి. అలానే ఇప్పుడు నేటికి పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే పరిస్థితి ఉంది. అట్లా అని చెప్పేసి కనీసం ఆ స్కాలర్షిప్ అప్లై అయింది, లేకపోతే శాంక్షన్ అమౌంట్ పడ్డదా లేదా, అరే స్కాలర్షిప్ అప్లై చేసుకున్నామంటే కూడా దానికి కొత్త నిబంధనలు పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఆ నిబంధన అంటే, ఆధార్ కార్డులో ఉన్నట్టే 10th మెమోలో ఉండాలి. 10th మెమోలో ఎలా అయితే ఉంటుందో అది ఆధార్ కార్డులో ఉండాలి. ఇప్పుడు బాన్స్వాడ అని ఉంది, బాన్స్వాడ అంటే BANSWADA, అది 10th మెమోలో అలా ఉంది. కానీ ఆధార్ కార్డులో వచ్చేసరికి BANSUWADA అని ఉంది. అది బాన్స్వాడే, ఇది బాన్స్వాడే, కానీ ఇది యూ వచ్చింది కాబట్టి ఇది చెల్లదు. నువ్వు ఆధార్ కార్డు మార్చుకొని వచ్చినట్టయితేనే నీకు స్కాలర్షిప్ అప్లై అవుతుంది అని చెప్పేసి ఈ నిబంధనలు తీసుకురావడము. ఎవరిని ఈ స్కాలర్షిప్లలో చదువుకునేటి SC ST BC మైనార్టీ పిల్లలు కదా, ఏదో ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ధనికులు అయితే ఈ స్కాలర్షిప్ల కోసం చదివే అవకాశం ఉండదు కదా, ఈ SC హాస్టళ్లలో ఉండి చదువుకునే అవకాశం ఉండదు కదా, లేకపోతే యూనివర్సిటీలలో చదువుకునే అవకాశం ఉండదు కదా. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఎందుకంటే సుసంపన్నమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి డబ్బు ఉంటది, భూములు ఉంటాయి, వాళ్ళకి ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఉంటది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఉండవు. అంటే ఇక్కడ నష్టపోయేది ఎవరు? మళ్ళీ SC ST BC మైనార్టీ బిడ్డలే, విద్యార్థులే. అంటే ఈ నిబంధనలు ఎవరు తీసుకొస్తారు అంటే, వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన్న ముక్క పడుతుంది, బొక్క పడుతుంది అంటే అధికారంలో ఉన్న వాళ్ళంతా రెడ్డిలు రావులే కదా, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అవసరం లేదు. వాళ్ళు లక్షలు పోసి MBBS సీట్లు కొంటారు, తర్వాత బీటెక్ సీట్లు కొంటారు, ఇంకెన్నో సీట్లు కొంటారు, వాళ్ళు చదువుకుంటారు, ఫారెన్లకు వెళ్తారు. EWS వచ్చింది మళ్ళీ కొత్తగా, ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటూ ఈ రకంగా రిజర్వేషన్లు తీసుకొని పోతారు. అంటే మళ్ళీ కనీసం చదువుకున్నామంటే చదువుకునే లేదు. వెనకటికి కనీసం చదువుతురు అంటే నాలుకలు కోసిరు, వేదాలు వింటురు అంటే చెవులలో సీసం పోసిరు. నేడు కూడా అదే పరిస్థితి వస్తుంది పిల్లలకి. SC ST BC మైనార్టీల పిల్లల జీవితాలు ఎంత దారుణంగా, ఎంత నీచంగా ఉందంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం. స్కాలర్షిప్ అప్లై చేద్దామంటే ఒక నిబంధన, 10th లో ఎట్లా ఉందో ఆధార్ లో అట్లా ఉండాలి. అది కనీసం అప్లై చేసినామంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే స్కాలర్షిప్ పడ్డదంటే అక్కడ పడలేదు. అది ఏడు అడగాలంటే మన DD ఆఫీసులో అడగండి, లేకపోతే స్టేట్ ఆఫీసులో అడగండి, అక్కడ అడగండి, ఇక్కడ అడగండి. మన అవి ఎగ్జామ్స్ రాద్దామన్న చదువుకొని కనీసం ఫ్యాకల్టీ అన్న బరాబర్ ఉందంటే ఫ్యాకల్టీ లేదు. కనీసం వాళ్ళు ఫ్యాకల్టీ లేకున్నా సరే మా స్వతహాగా మేము చదువుకుంటాం, మేము చేయగలుగుతాం, మా మెటీరియల్ తెచ్చుకొని మేము చదువుకొని ఎగ్జామ్స్ రాస్తామంటే ఎగ్జామ్ ఫీజు కట్టుకోరు. అంటే ఈ విద్యా వ్యవస్థ ఎటువైపు వెళ్తుంది? ఈ విద్యా వ్యవస్థలో ఎక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఒక తరగతి గదిలోనే కదా నిర్మితం అయ్యేది. ఈ తరగతి గదిలోనే చింపేస్తే ఎలా,
చించేస్తే ఎలా జీవితాలని, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది విద్యార్థులు హాస్టళ్లలో ఇబ్బంది పడుతున్నారు, మెస్ బిల్లులు పడక హాస్టళ్లలో ఇబ్బంది పడుతున్నారు, స్కాలర్షిప్లు పడక కాలేజీలలో ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జామ్ ఫీజు కట్టుకోము మేము, మాకు కనీసం పెండింగ్ స్కాలర్షిప్ అని పడాలి, శాంక్షన్ అమౌంట్ అని చూపించినప్పుడే మేము స్కాలర్షిప్ పెండింగ్ అమౌంట్ అని పడ్డప్పుడే, లేకపోతే శాంక్షన్ అమౌంట్ అని పడ్డప్పుడే మేము ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటామని పిల్లల పైన చేస్తే ఎక్కడ పోవాలి ఈ పిల్లలు? కనీసం ఈ ప్రజాపాలన అంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేడు, ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు. ఎటుపోతుంది సమాజము? ఏడ జరుగుతుంది ప్రజాస్వామ్యము? ఈ ప్రజాస్వామిక రాజకీయాలు ఎక్కడ పోతున్నాయి? ఎక్కడ పోతుందని అడుగుతున్నాను ఒక స్టూడెంట్ ఫెడరేషన్ నాయకునిగా, ఒక విద్యార్థిగా. అసలు ఈ జీవితాలని చక్కదిద్దాలంటే మెయిన్ గా మొదటగా చేయాల్సింది ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలి. మొట్టమొదటిగా విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ఈ యొక్క తప్పిదాలని మనం రూపుమాపే ప్రయత్నం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేస్తున్నాం. అలాగే ఈ ఆధార్ నిబంధన 10th నిబంధన ఎత్తివేసి ఎస్సీ విద్యార్థులకు మాత్రమే ఈ నిబంధన ఉన్నది. ఆ ఎస్సీ విద్యార్థులకి ఆధార్ నిబంధన ఎత్తివేసినట్టయితే వాళ్ళు స్కాలర్షిప్ అప్లై చేసుకొని వాళ్ళ జీవితాలని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలంటే స్కాలర్షిప్ పడాలి, స్కాలర్షిప్ పడితేనే వాళ్ళు ఎగ్జామ్స్ రాయగలుగుతారు. 20,000, 30,000, 40,000 స్కాలర్షిప్లు పడక లక్షలు మేము పోసి చదవాల్సిన అవసరం వస్తుంది. చదువుకోవడం జరుగుతలేదు, ఇక్కడ చదువు కొనడం జరుగుతుంది. అలాంటిది జరగకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో విద్యార్థుల చెంతన ఉండి విద్యార్థుల పక్షాన నిలబడి ఈ యొక్క ప్రాబ్లాన్ని సార్ట్అవుట్ చేస్తుందని, ఈ ప్రాబ్లాన్ని క్లియర్ చేస్తుందని, ఈ ప్రాబ్లాన్ని నివారిస్తుందని చెప్పేసి మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ద్వారా విన్నవించుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ విద్యా వ్యవస్థలో మార్పులు జరగాలి. విద్యలో 800 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి, పెండింగ్ స్కాలర్షిప్ గత 3-4 సంవత్సరాలుగా. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అధికారంలోకి వస్తామో రామో అనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు రిలీజ్ చేయలేరు. తర్వాత మేము ఇప్పుడే వచ్చినాము కాబట్టి మేము చేస్తామని చెప్పి వీలు చేయట్లేదు. వీరు సంవత్సరం దాటింది, 2వ సంవత్సరంలో రన్నింగ్ అవుతుంది. మీరు రాజకీయాలు ఏ రకంగా చేసుకున్నా మాకు ఈ ఉచితాలు ఎవరు ఏమంటున్నారండి? మీకు మా స్కాలర్షిప్లు, మా భవిష్యత్తు, మా తల్లికో మా తండ్రికో నువ్వు ఒక 1000 రూపాయలు పింఛన్ ఇచ్చిన, ఆసరా పింఛన్ ఇచ్చినావు అంటే ఆ 1000 రూపాయలు దేనికి వస్తుంది? ఒక ఉచితాలకు అలవాటు చేసి, తల్లిదండ్రులని ఉచితాలకు అలవాటు చేసి మా పిల్లల భవిష్యత్తును అందరూ మీరు నాశనం చేస్తున్నారు. మాకు ఉచితాలు వద్దు. మాకు విద్యా వైద్యం సకాలంలో మాకు అందించినట్టయితే మేము చక్కగా చదువుకోగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం, మా బతుకులేదో మేము బతకగలుగుతాం. మాకు ఉచితాలు ఎలాంటివి వద్దు, మా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయొద్దని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటూ తక్షణమే మీరు పెండింగ్ స్కాలర్షిప్ బిల్లులను రిలీజ్ చేయాలని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యా సంస్థలో రస్తారోకలు చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేస్తాం, కానీ మేము తగ్గేది లేదని చెప్పేసి ఈ సభాముఖంగా, ఈ యొక్క T10 సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్లు కానీ పెండింగ్ స్కాలర్షిప్లు కానీ రిలీజ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను.